అహిల్యాబాయి హోల్కర్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? వినలేదని చెప్పడానికి కూడా నేను చాలా సిగ్గుపడుతున్నానండి. అహిల్యాబాయి హోల్కర్ మరాఠాలు పరిపాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కర్ వంశప్రాణి. ఈమె 1725 మే 31 ఔరంగాబాద్ జిల్లా చౌండి గ్రామ పెద్దయిన మంకోజీ షిండే దంపతులకు జన్మించారు. నాయకత్వ లక్షణాలను చిన్నప్పటి నుంచే పుణికిపుచ్చుకుని మహిళలందరికీ ఆదర్శంగా నిలిచిన పుణ్యమూర్తి. మొఘలాయుల దాడుల్లో దెబ్బతిన్న సోమనాథ్ ఆలయం, మహమ్మదీయుల దాడుల్లో శిథిలమైన అనేక ఆలయాలను పునరుద్ధరించారు. కాశీ, ద్వారకా, మధుర, ఉజ్జయిని, రామేశ్వరం, అయోధ్య, హరిద్వార, కృష్ణేశ్వర్ ఇలా మొఘలాయులు ధ్వంసం చేసిన అనేక పుణ్యక్షేత్రాల్లోని ఆలయాలను పునరుద్ధరించిన పుణ్యమూర్తి. ఈమె చేసిన కృషి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఈమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని కూడా నెలకొల్పారు. అంతేకాదండి, భారతదేశ సంస్కృతికి దేవి అహల్యాబాయి హోల్కర్ చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పారు. ఇండోర్లోని విమానాశ్రయానికి దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంగా నామకరణం కూడా చేశారు. ఈమె గురించి చెప్తుంటేనే నాకు అసలు నరనరాల్లో ఒక వైబ్రేషన్ అనేది వచ్చేస్తుందండి. ఈమె స్టోరీ విన్న తర్వాత అయితే మన చరిత్రని ఇంత మరుగుపడిపోయింది, మనకెవరికి ఈమె గురించి తెలియకుండా ఎలా ఉండింది అని చెప్పేసి చాలా బాధపడ్డాను నేనైతే. మనందరికీ ఇలాగ ఈమె గురించి తెలియచేసిన గొప్ప మహానుభావుడు మన మోడీ గారండి. ఆయనకి నేను పాదాభివందనం చేస్తున్నాను. అయితే ఇంతటి పుణ్యాత్మురాలు పుణ్యశ్లోక దేవి అహల్యాబాయి గురించి, ఆమె జీవిత చరిత్ర గురించి వ్యాసరూపరచనల పోటీలు అయితే నిర్వహించారు. ప్రతి చోట ఇప్పుడు ఈ పోటీలు నిర్వహిస్తున్నారండి. ఎందుకంటే మన చరిత్ర గురించి మనకి తెలియజేసేలా మోడీ గారు చేశారు. అయితే దీనిలో భాగంగా మా యలమంచిలిలో కూడా దేవి అహల్యాబాయి హోల్కర్ గురించి వ్యాసరూపరచనల పోటీలు అయితే జరిగినాయి అనమాట. ఈ పోటీలో మా ఊళ్ళో చాలా మంది మహిళలు పాల్గొన్నారు. పోటీలో గెలిచిన మహిళలందరికీ బహుమతి ప్రదానం చేయడానికి ముఖ్య అతిథిగా మా యలమంచిలి ఎమ్మెల్యే గారైన శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అందులోనూ మా వదిన కూడా పాల్గొన్నారండి. మా వదినకి కూడా ప్రైజ్ వచ్చింది. తనకి కూడా శాలువా కప్పి ప్రైజ్ ఇచ్చి మెమొంటో కూడా ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అందరికీ బహుమతులు ప్రదానం చేసిన తర్వాత మా యలమంచిలి ఎమ్మెల్యే గారైన శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారి చేత 1008 దీపాలతో దీపారాధన మహోత్సవాన్ని ఆరంభించారండి. మేము కూడా అందరం దీపారాధన సేవలో పాల్గొని దీపాలని వెలిగించి రాణి అహిల్యాబాయి హోల్కర్ 300వ జన్మదిన వేడుకలు మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ స్వామివారిని, పరమేశ్వరుని ప్రార్థించుకొని ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన వెంటనే మా వదినకి ఏం గిఫ్ట్ వచ్చిందా అని చెప్పేసి మా అన్నయ్యకి చెప్పి నేనైతే ఓపెన్ చేయించాను. ఈ ప్యాకెట్లోనే అయితేనండి అక్కడ రాణివారి సంస్థానంలోని నేసిన చీర అయితే ఉంది. సో నేనైతే ఇలా చిన్న వీడియో తీసుకున్నాను అనమాట. మీరు మహారాణి అహల్యాబాయి హోల్కర్ గురించి తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో ఫుల్ స్టోరీ ఉంటుందండి. మీరు టైప్ చేసి యూట్యూబ్లో వినండి. నేనేమో తప్పుగా మాట్లాడుంటే నన్ను